తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 6/5/2025 మంగళవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ 4, 5, 6, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ఇంకొక 10 నిమిషాల్లో మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ప్రభుత్వమే స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు. మీరు కూడా ఒకసారి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా అయితే నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా ప్రభుత్వం అయితే అందరికీ విడుదల చేసిందనమాట. స్పష్టంగా చెప్పింది. ఇక్కడ 4 నుంచి మొదలు పెడితే 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే డబ్బులు చెక్ చేసుకోండి, మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి చెప్పిందనమాట ప్రభుత్వం అయితే. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అమౌంట్ కనుక మీ ఖాతాలో ఇప్పుడు ఎవరెవరికి పడుతున్నాయి, ఏ జిల్లాల వారికి పడుతున్నాయి అనే దాని గురించి నేను స్పష్టంగా అయితే ఇక్కడ చూపిస్తాను. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఇప్పటివరకు మీకు డబ్బులు కనుక పడకపోతే అన్న డబ్బులు పడలేదన్నా అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఒక 4 ఎకరాల వరకు పడి అట్లా పడకపోతే అన్న నాకు ఇన్ని ఎకరాల వరకు వచ్చిందన్న ఇంకా మీకు రిమైనింగ్ పడాలి అని చెప్పేసి అయితే అలా అయితే కామెంట్ చేసేయండి. అయితే ఇక్కడ త్వరలో అకౌంట్లో డబ్బులు అని చెప్పేసి చెప్తున్నారనమాట. యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలో రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే యాసంగి సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం ఉందో ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి కసరత్తు చేస్తుందని చెప్పి చెప్తున్నారనమాట. 4 ఎకరాల లోపు రైతులందరికైతే ఇప్పటికే సాయం అందగా ఇక ఆ పై ఉన్న రైతులందరికైతే ఇక్కడ మనకి పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. ఇప్పటివరకు ఏమన్నారు, ఆల్రెడీ 4 ఎకరాల వరకు పూర్తి చేసేసాం, ఇంకా ఆ పైన 5, 6, 10, 15, 20 ఎకరాల వరకు ఎవరున్నారో వాళ్ళకైతే రిలీజ్ చేయాల్సిందైతే ఉంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకోసం వచ్చేసి మనకైతే 4,000 కోట్లు అయితే మనకైతే అవసరం ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. నిధులు సర్దుబాటు అయిన అనంతరం డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ 4,000 కోట్లు అనేవి మనకి మళ్ళీ అప్పు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఆ అప్పు తీరిన వెంటనే అంటే తీసుకొచ్చిన వెంటనే మీకు డబ్బుల విషయంలో అయితే మేము అప్డేట్ ఇస్తాం, విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా, ఈరోజు రేపట్లో డబ్బులు పడతాయి, మీకు తప్పకుండా డబ్బులు రావడం అయితే జరుగుతుంది అనమాట.